క్వశ్చన్ అందరిని అడుగుతున్నదే. అనసూయ చిన్మయి లాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే, స్త్రీలు వేసుకునే బట్టల గురించి మగవాళ్ళగా మీకు ఎందుకు, మీ బుద్ధి మార్చుకోండి, మీ చూపు మార్చుకోండి అంటున్నారు. సార్ మనం వేసుకోవడం బట్టల వల్లే కదా సార్ వాళ్ళు అలా చూస్తున్నారు చూపులు. మనం వేసుకునే బట్టలు కరెక్ట్ గా ఉంటే అమ్మాయి ఎంతో సాంప్రదాయంగా ఉందని అనుకుంటారు. వాళ్ళు ఇప్పుకొని తిరుగుతారు సార్. వాళ్ళకేంటి పెద్ద పెద్ద హీరోయిన్లు, వాళ్ళకి ఏమనిపించదు అట్లాగా. అంతే కదా సార్, మనం వేసుకునే బట్టలు బట్టి మనకి గౌరవం మర్యాద అనేది వస్తుంది కదా. ఓకే. మరి వాళ్ళు కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన గురించి వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళని ఎందుకు అట్లాగా అంటున్నారో నాకు అర్థం కావట్లా. సో మరి శివాజీ సారీ కూడా చెప్పారు. సారీ చెప్పారంటే మరి దానికి మనము ఇప్పుడు ఒక విషయం మీదే ఇంతలాగా అతన్ని ట్రోల్ చేయడం నాకు ఎందుకు, ఒక మంచి విషయం చెప్పడం కూడా ఈ రోజుల్లో తప్పు కదా అనేసి సారీ చెప్పాల్సి వచ్చింది సార్, అంతే. సో బట్టలు బాగాలేనప్పుడు ఈ బట్టలు వేసుకోవద్దు అని మగవారు చెప్పొచ్చు అని అంటారు మీరు, రైట్? అంటే బట్టలు బాగోలేనప్పుడు మరి చెప్పడం మంచిదే కదా సార్. పొట్టు పొట్టు బట్టలు వేసుకుంటే సమాజం మీద ఏమైనా చెడు ఎఫెక్ట్ ఉంటుందా అండి ఒక మహిళగా? బట్టి ఇప్పుడు అనకూడదు కానీ ఫారెన్ కంట్రీస్ లో కూడా శారీకి ఎంతో గౌరవంగా చూస్తారు. అట్లాంటిది మన ఇండియన్స్ ఇప్పుడు చెప్పాలంటే చిన్న చిన్న బట్టలు ఇవన్నీ నాకు నచ్చట్లేదు అసలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు అనసూయ గారికి ఏమైనా డైరెక్ట్ గా చెప్పేది ఏమైనా ఉందా, మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆవిడికి వాళ్ళ పిల్లలు చెప్తేనే పట్టించుకోలేదు, మళ్ళాంటి వాళ్ళని చెప్తే ఏం పట్టించుకుంటారు సార్ వాళ్ళు. ఈ మధ్య కాలంలో ఇలాగే సోషల్ మీడియాలో, అంటే అనసూయ ఇన్ఫ్లుయెన్సర్ యాక్టర్ కాబట్టి, కానీ కొంతమంది మహిళలు ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా విశృంఖలంగా మాట్లాడుతూ ఉన్నారు, కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి కంటెంట్ పెరుగుతోంది. ఇంతకుముందు ఇలాంటి పురుషులు చేసేవారు, ఇప్పుడు మహిళలు కూడా అలాంటి కంటెంట్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా కొన్ని షార్ట్స్లో. అలాంటి కంటెంట్ ఎందుకు పెరుగుతుంది? ఇలాంటి వాళ్ళ వల్లే పెరుగుతుంది అంటారా? ఖచ్చితంగా సార్, నిజంగా. ఇప్పుడు ఒకరు మంచిగా ఒక రీల్ చేశారంటే మంచి బట్టలు వేసుకొని చేస్తే నెక్స్ట్ పర్సన్ కూడా అదే మంచి బట్టలు వేసుకొని చేయాలని చూస్తారు. ఇప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని చేసేటప్పటికి సేమ్ నేను కూడా అట్లాగే వేసి చేస్తే నాకు వస్తాయేమో, వ్యూవర్స్ వస్తారేమో, లైక్లు వస్తాయేమో అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే కంటిన్యూ అవుతుంది కదా సార్. ఓకే, సో సభ్యమైనటువంటి బట్టలు వేసుకుంటేనే అందం, సభ్యత అని అంటారు మీరు, రైట్? యాక్చువల్లీ మన భారతదేశంకి ఈ బట్టల్లోని వివాహ బంధాల్లోనే కదా సార్ అన్నిటికి గౌరవించేది మనకి. అవునమ్మా, కరెక్ట్. దాన్నే మనం విలువ దాటిపోతుంటే ఇంకేం సార్ మనకి. అంటే బట్టల్లోనే విలువ ఉందంటారమ్మా? ఖచ్చితంగా సార్, ఆడదానికి బట్టల్లోనే విలువ ఉంటది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇంకో కాల్ నేను తీసుకుంటున్నాను. అండ్ హలో హలో హలో, మాట్లాడండి అమ్మా. అవునండి, బిగ్ టీవీ లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. అవునండి, శివాజీ గారు మాట్లాడిన దాంట్లో అసలు తప్పేముందండి. ఒకప్పుడు సినిమా యాక్టర్స్ అసలు అంజలి దేవి గారు వీళ్ళందరూ ఉన్నారు కదండి. ఆవిడ సీత పాత్రలో నటిస్తే ఇప్పటి వరకు సీతమ్మ వారే అని రియల్ గా నమ్మారు ఆమెని. ఇప్పుడు మాకు ఆడపిల్లలు ఉన్నారండి, హైదరాబాద్ లో చదువుకుంటుంటారు, జాబులు చేస్తా ఉంటారు. మేమేమో మా ఊళ్ళల్లో మేము ఉంటుంటాం. పిల్లలు వీళ్ళని చూసి వీళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, వీళ్ళకి ఎట్లాంటి వాతావరణం అలవాటు అవుతుంది, అవన్నీ మేము చూడలేము కదండి. మేము కొంచెం చెప్తాం కానీ ఇప్పుడు మనం ఇండియాలో అండి ఉన్నది, వేరే వేరే దేశాలలో అయితే లేము. ఇప్పుడు ఇక్కడ పిల్లలకి ఏమన్నా జరిగితే అక్కల్లాగా ఇక్కడ శిక్షలు కూడా వెంటనే తీసుకోరు. అదే అంటే అనసూయ ఏమంటున్నారంటే, బట్టలు వేసుకోవడం స్త్రీ తన ఇష్టం, తన వ్యక్తిగత స్వేచ్ఛ, తనకి ఏ డ్రెస్సుల్లో కంఫర్టబుల్గా ఉంటుందో ఆ డ్రెస్సులు వేసుకుంటుంది. కానీ మీ జనాలలో ఉన్నారండి ఆమె జనాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. ఆమె పోయి ఎక్కడో వేరే సముద్రం మధ్యలో లేదు కదా, ఏదో దీవిలో లేదు కదా. మరి ఇప్పుడు ఆమె తిరిగే కాడ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, బాగా పూర్ పీపుల్స్ కష్టం చేసుకుని పిల్లల్ని చదివించుకోవడానికి హైదరాబాద్ పంపిస్తారు. వాళ్ళు వీళ్ళ షోకులు చూసి మధ్యతరగతి వాళ్ళ పిల్లలు కూడా మేము కూడా ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి అలాంటి వాటికి వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు పిల్లలకి సినిమాలు చూసే సగం జరిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుని బయట తిరుగుతూ ఇంకా ఇంకా పిల్లల్ని ఇంకేం జరగొడతారండి. మేము ఏ నమ్మకంతో హైదరాబాద్ పంపించాలి పిల్లలు?
ఇప్పుడైతే ఇక్కడైతే ఉంది హైదరాబాదే. ఉమ్, ఇంకా హైదరాబాద్ పంపించడానికే ఇప్పుడు భయపడతా ఉన్నాం. ఇప్పుడు అక్కడ జరిగేటివి చూస్తుంటే ఉమ్. ఇప్పుడు ఇలాంటి బట్టలు వేసుకొని ఇలా మేం చేసేదే కరెక్ట్, మా ఊళ్ళు మా ఇష్టం అంటే ఇంకా ఇంకా రాను రాను ఇంకా ఎన్ని అరాచకాలు చూడాలండి ఇలాంటివి. ఓకే, సో ఫైనల్గా మీరు శివాజీని కరెక్ట్ అంటున్నారు, రైట్? అవునండి, ఇన్ని రోజులు ఎవరు ధైర్యంగా చెప్పలేకపోయింది, ఆ. తను చెప్పారండి. తను చెప్పింది 100% కరెక్టే. మీరు అనసూయకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అనసూయకి కానీ చిన్మయికి కానీ? బట్టలు వేసుకోవద్దండి, ఎందుకంటే ఆడపిల్లలే కాదండి, మగ పిల్లలు కూడా చిన్నప్పటి నుండి అంటే వాళ్ళ ఇళ్లలో అది కామన్ కావచ్చండి, కానీ మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా రావాల్సింది ఈ సమాజంలోకే కదండి. ఆమెకంటూ వేరే సమాజం అయితే లేదు కదా, ఈ సమాజంలోనే కదా వాళ్ళ పిల్లలు కూడా తిరగాల్సింది. మరి అలాంటప్పుడు ఆమె వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తుందండి? మగ పిల్లలు కూడా చూసి అంటే చేతులెత్తి నమస్కారం పెట్టే పొజిషన్ లో ఎదుటి ఆడపిల్లలు గుర్తించగలిగి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి, ఏదో చెప్తారు, కంప్లీట్ చేయండి. అయితే వాళ్ళ అమ్మ అలా ఉంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఆయన అంటే వాళ్ళ పిల్లలు మగ పిల్లలు ఇప్పుడు ఎదుటి వాళ్ళు చూసి చేతులెత్తగలిగే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందండి? నమస్కరించే సంస్కారం. ఇప్పుడు చిన్నగా ఉన్నారు కావచ్చు, కానీ పెద్దగా అయ్యేసరికి వాళ్ళు కూడా అలాగే మారాలని గ్యారంటీ ఏం లేదు కదా. ఓకే, మరి అట్లాంటప్పుడు ఇది తప్పే కదండి తను చేసేది. నా ఇష్టం అంటే సమాజంలో ఉండకుండా వేరే దీవిలోకి వెళ్ళి బతకాలండి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు వస్తున్న కాల్స్ అన్నీ మహిళలు కాల్ చేస్తున్నారు. మహిళలే కాల్ చేయండి ప్లీజ్, మహిళలే కాల్ చేయండి. ఎందుకంటే అనసూయ మగవారి బుద్ధి వంకర బుద్ధి, మా ఆడవారి బట్టలను క్వశ్చన్ చేయడానికి మీరు సరిపోరని అంటూ ఉన్నారు. అందుకే ఆడవారి అభిప్రాయము అనసూయ అభిప్రాయము ఒక్కటేనా, లేదు శివాజీ అభిప్రాయంతో స్త్రీలు ఏకీభవిస్తున్నారు అన్నది తెలుసుకోవాలని, విస్తృతంగా తెలుసుకోవాలని ఈరోజు ఈ షోని మళ్ళీ తీసుకున్నాం. జనం రాత్రంతా జనం అడిగారు, నిన్నంతా కాల్ చేసి, అందుకే మళ్ళీ ఈరోజు కూడా తీసుకున్నాం. కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అదే సార్, ఇది చూసే ఫోన్ చేశాను. ఓకే, భూపాల్పల్లి. నమస్తే, చెప్పండి. ఎక్కువ మంది మహిళల్ని అడుగుతున్నాను, మహిళలతో మాట్లాడించండి. కుదిరితే, లేదు కుదరలేదు అంటే మీరు మాట్లాడండి, పర్వాలేదు. సార్ ఓకే సార్, పర్లేదు. శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అండి, 100%. ఓకే, అంటే మీరు మగవారు కాబట్టి శివాజీ భావనతో ఏకీభవిస్తున్నారా? లేదు సార్, అట్లా మగవారా అట్లేం లేదు సార్. సార్ ఒక 2 వాట్స్ కొంచెం యూజ్ చేశాడు, ఆ 2 వాట్స్ తప్ప మిగతా అంతా కరెక్టే కదా సార్. వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ బట్టే కదా సార్ పిల్లలు ఇదే ఇది. ఓకే, సో శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదంటారు? 100% సార్. ఒక 2 వాట్స్ సార్ యూజ్ చేయకపోండే. ఓకే, ఆ 2 వాట్స్ తప్ప సార్ 100% కరెక్ట్ మాట్లాడు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎక్కువ సమయం నేను ఈ షోలో మహిళలకు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి పురుషులతో జస్ట్ కొన్ని సెకండ్స్లోనే కాల్ కట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఎవరు కాల్ చేసినా తీసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు ఎక్కువ మంది మహిళలే కాల్ చేశారు, మహిళలే కాల్ చేయండి. మ్యాక్సిమం కాల్స్ నేను తీసుకుంటాను. హలో హలో హలో, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే జగదీష్. నమస్తే అండి. మీ డిబేట్ బాగుంది, చాలా చాలా బాగుంది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇలాంటి డిబేట్లు పెట్టాలి, సమాజంలో మార్పు తీసుకురావాలన్నది మా కోరిక సార్. థ్యాంక్ యూ అండి, మేము న్యూట్రల్గానే ఉన్నాం. అంటే మగవారి బుద్ధి వంకరగా ఉందా లేదా ఆడవారి బట్టల సభ్యంగా ఉన్నాయా అనే దాని గురించి తీసుకోవాలని అనుకున్నాను. థ్యాంక్ యూ. అంటే మీరు గొప్ప, ఎందుకంటే ఇలాంటి డిబేట్ జరగాలి సమాజంలో ఇంకా. ఓకే, అంటే తెలియాలి సమాజానికి ఏం జరుగుతుంది సమాజంలో, ఎలా ఏం తెలియాలి, ఏం తెలియాలంటారు? శివాజీ అన్న మాట కరెక్ట్, ఎగ్జాక్ట్ సార్. ఓకే, ఎలా అంటే ఈ రోజుల్లో సమాజం ఎలా అయిపోయింది సార్ అంటే